ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఈ వీడియోలో OnePlus Nord Buds 2R ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ గురించి చెప్తా. సింపుల్ చెప్పాలంటే ఇది ఒక బ్లూటూత్ అనమాట. సో బాక్స్ వచ్చేసి ఇలా ఉంది. దీని అన్బాక్సింగ్ వీడియో ఆల్రెడీ చేసిన, అది చాలా రోజులు అవుతుంది. ఇంత లేట్ కావడానికి మెయిన్ కారణం వచ్చేసి వాడినాక రివ్యూ ఎలా ఉందో రియాలిటీ చెప్దామని చెప్పేసి లేట్ అయింది. సో బ్లూటూత్ అయితే ఆర్డర్ తీసేసిన, బాక్స్ అయితే ఇలా ఉంటుంది. సో పిల్లో ఆర్డర్ ఓపెన్ చేసిన, లోపల వస్తుంది. బ్లూటూత్ ఈ ప్లేస్లో వచ్చింది అనమాట. సో మీకు చూపించడానికి మళ్ళీ పెట్టిన. బ్లాక్ వేరే కలర్ అయితే మళ్ళీ హీట్ అవుతుంది అని చెప్పేసి వైట్ తీసుకున్నాను. ఇంకా వేరే కలర్ ఆప్షన్ కూడా ఉంది. నాకు ఇందులో రెండు వచ్చినాయి. ఒకటి యూజర్ గైడింగ్, ఇంకొకటి ఏమో వ్యారంటీ సంబంధించింది. యూజర్ గైడ్ వచ్చేసి ఎలా వాడాలి ఏంటని చెప్పేది. వ్యారంటీ వచ్చేసి మనకి ఎలాంటి సమయంలో వ్యారంటీ వస్తుంది దీనికి సంబంధించి అని చెప్పేసి చెప్పేదానికి అనమాట. అండ్ ఇందులో ఒకటి C టైప్ ఛార్జర్ వచ్చింది, కేబుల్. వీళ్ళది ఎప్పుడు OnePlus వాళ్ళది మ్యాక్సిమం రెడ్ కలర్లోనే వస్తుంది. అండ్ ఒక స్టిక్కరు, మన ఇయర్ బడ్స్ అనమాట మనం మార్చుకోవడానికి. వీటిలో సైజ్ చిన్నవి పెద్దవి ఉంటాయి. ఇంక ఓపెన్ చేయలేదు, నేను అంత వాడలేదు కాబట్టి. అండ్ బ్లూటూత్ అయితే దీనికి వచ్చేసి C టైప్ ఛార్జింగ్ ఆప్షన్ ఉంది. ఒక పిన్ పెట్టుకోవచ్చు, మనం నార్మల్ ఛార్జర్ పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ వేరే కేబుల్ వాడుతున్నాను, సో దీన్ని ఓపెన్ చేయలేదు. అండ్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, రీసైకిల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఉంటుంది అనమాట. బార్ కోడ్ సంబంధించి ఒకవేళ మనకి బిల్లు పోయినా కానీ దీని ఉన్న బార్ కోడ్ తోటి మన వ్యారంటీ సంబంధించి ఏమైనా ఇష్యూ ఉంటే క్లెయిమ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో బాక్స్ అయితే సింపుల్గా బాగానే ఉంది. ఒక చిన్న గుడ్డులు ఎక్కువ ఉన్నది మొత్తంగా అయితే. ఇక్కడ వీళ్ళు బ్రాండ్ పేరు ఇచ్చినారు. లెఫ్ట్ ఏంటిది, రైట్ ఏంటిది అని కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చినారు వాళ్ళే. సో బ్లూటూత్ అయితే లోపల ఎలా ఉంటుంది. ఇక్కడ ఛార్జింగ్ ఎక్కే పాయింట్ అయితే ఇది. సో ఇక్కడ బాక్స్ వచ్చేసి ఇక్కడ అవుపడుతూ ఉంది కదా ఇక్కడ. సో మనం చాలా రోజులు వాడాలి, కొంచెం మట్టి అవుపడుతుంది ఇది. లోపల ఫినిషింగ్ వచ్చేసి పైన కవర్తో ఇచ్చినారు. అండ్ ఈ మెయిన్ విషయం ఏంటిదంటే, నేనైతే ఏ బ్రాండ్ని హైలైట్ చేసేదానికో లేదంటే కించపరిచేదానికో అయితే కానే కాదు. స్టార్టింగ్ విత్ ఛార్జింగ్తో వస్తాము. వీళ్ళేమో మొత్తం ఈ బాక్స్ మొత్తం ఛార్జింగ్ ఫుల్గా అవ్వడానికి గంటన్నర టైం పట్టింది అన్నారు. నాకు గంటన్నరలో ఒక 15 నిమిషాలు ఎక్స్ట్రా టైం పట్టింది. అంటే వాళ్ళు అనుకున్నాను కానీ కొంచెం ఎక్కువ టైం తీసుకుంటా ఉన్నది. అండ్ వీళ్ళు ప్లే బ్యాక్ వచ్చేసి 38 గంటల వరకు వస్తుందని చెప్పేసి అన్నారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తంలో. కానీ అనుకున్నారు ఏంటంటే 38 గంటలు అయితే రాలేదు, ఒక 36 గంటలు అయితే వచ్చింది. అంటే ఒక గంట 2 గంటలు అయితే తేడా ఖచ్చితంగా వస్తుంది చెప్పిన దానికంటే. దీనికి సంబంధించి ఈ ఏరియాని టచ్ ఏరియా అంటారు. సింగిల్ ప్రెస్ చేస్తే ఏం కావాలి అండ్ డబుల్ ప్రెస్ చేస్తే ఏం కావాలని చెప్పేసి ఇక్కడికి వస్తూ ఉంటుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ సెట్టింగ్స్ వచ్చేసి ఒక యాప్లో చూపిస్తారు. యాప్ వచ్చేసి మన ప్లే స్టోర్లో కానీ యాపిల్ స్టోర్లో కానీ అవపడుతూ ఉంటుంది. OnePlus వాళ్ళకి సంబంధించిన ప్రతి బ్లూటూత్కి హే మెలోడీ అనే ఒక యాప్ ఉంటుంది. దీని ద్వారా మనం కనెక్ట్ చేసుకోవాలి. దీంట్లో ఏ టచ్కి ఏం రావాలి ఏంటిది అనేది, బ్యాటరీ పర్సెంటేజ్, దీని బడ్స్కి ఎంత బ్యాటరీ ఉన్నది, ఈ బాక్స్ మొత్తానికి ఎంత బ్యాటరీ ఉన్నది, ఛార్జింగ్ అనేది కూడా మొత్తం ఇందులో కంప్లీట్ ఉంటుంది. మనం ఏ ప్రెస్ చేస్తే ఏం చేయాలని చెప్పేసి సింగిల్ ప్రెస్, డబుల్ ప్రెస్ అలా చాలా ఉంటాయి అనమాట. ఆప్షన్ మొత్తం అలా సెట్ చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి ఇక్కడ ఇండికేటర్ ఉంటుంది, ఛార్జింగ్ ఇండికేటర్. రెడ్ వెలిగిందంటే మాత్రం ఛార్జింగ్ అయిపోయిందని అర్థము. ఎల్లో లైట్ లాంటిది వెలుగుతూ ఉంటుంది. అలా వెలిగితే మాత్రం ఛార్జింగ్ ఆఫ్ దగ్గరకు వస్తుందని అర్థము. కంప్లీట్ గ్రీన్ లైట్ వెలిగితే సరిపోయిన ఛార్జింగ్ 80% కంటే ఎక్కువ ఉందని అర్థము. దీని ద్వారా అర్థమవుతూ ఉంటుంది మనకి. బడ్స్ వచ్చేసి ఇందులో స్మాల్, మీడియం, లార్జ్ అని 3 సైజులు ఉంటాయి. అండ్ యూజర్ గైడ్ కూడా వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో అయితే ఉన్నది. దీనికి సంబంధించి ఎలా వాడుకోవాలి ఏంటి దానికి సంబంధించి, దీనికి సంబంధించిన యాప్ ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు దీని మీద క్లియర్ ఇచ్చేసి ఉంటారు. ఏమైనా యాప్ ద్వారా మనం దీన్ని వాడుకోవచ్చు అని చెప్పేసి. అండ్ ఒక బ్లూటూత్ వాడుకొని ఒక బ్లూటూత్ బాక్స్లోంచి కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇది ఒక ఆప్షన్ ఉంది. సో ఇది ఒకటి నాకు మంచి విషయము. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది IP55 అనే రేటింగ్తో వస్తుంది. అంటే ఇది వాటర్ సంబంధించిన దానికి, అంటే మరీ హెవీ వాటర్ కాదు, నార్మల్ వాటర్ పడితే మాత్రం బ్లూటూత్ లోపల వెళ్ళకుండా బ్లూటూత్కి ఏం కాదు. అండ్ ప్లస్ ఏంటిదంటే మన మంచు లాంటిది పడ్డాం కాదని, దుబ్బ గిట్లేం కాదని చెప్పేసి చెప్తా ఉన్నారు బ్రాండ్ వారు. ఇది మాత్రం నిజమే నాకు అనిపించింది. ఎందుకంటే ఒకసారి దీన్ని వేసుకొని కొంచెం నార్మల్ రైన్లో అయితే బయటికి వెళ్ళిన ఒక 2-3 గంటల వరకు ఇదే వేసుకొని ఉన్నాను. సో నాకైతే ఏం కాలేదు, బాగానే అనిపించింది. తర్వాత బ్లూటూత్ ఖరాబ్ కాకుండా బాగానే నడిచింది. కాకపోతే కనెక్షన్ విషయంలో అయితే చిన్న ఇబ్బంది అయితే ఉంది దీంట్లో నాకు. అదేంటిదంటే బ్లూటూత్ అనేది తీసుకున్నాక ఒక 2 నెలల వరకు బాగానే పనిచేస్తుంది. కానీ ఒక 2 నెలలు దాటినాక ఆటోమేటిక్గా వీటి నుంచి, అంటే ఫోన్ నుంచి కనెక్షన్ వెళ్ళిపోవడము, ఆటోమేటిక్గా కనెక్షన్ తెగిపోవడము, లేదంటే టచ్ రెస్పాన్స్ అని కొన్నిసార్లు రెస్పాన్స్ కాకపోవడం అంటే జరుగుతుంది. సో ఈ OnePlusలో నేను చాలా మోడల్స్ అయితే ఒకటి చూసిన. కనెక్షన్ ఇష్యూ ఒకటిను, టచ్ ఇష్యూ కొన్నిసార్లు అయితే ఉన్నది. హై వాల్యూమ్లో వింటే మాత్రం ఒక రకమైన తీగ సౌండ్ మనం అబ్జర్వ్ చేయొచ్చు డీప్కి వెళ్ళినప్పుడు అయితే. సో అదొకటి చిన్న ఇష్యూ అయితే ఉంది ఇందులో, అదొకటి నాకు నచ్చలేదు. సో అదొక్కటి రాకపోతే బాగానే ఉంటుంది. అండ్ ఇంకోటి బైక్ డ్రైవ్ చేసేటప్పుడు బండి స్పీడ్ అనేది 40 ఆ లోపు అయితే బండి స్పీడ్కి సంబంధించిన గాలిలో అయితే వాయిస్ క్వాలిటీ కొంచెం బాగుంటుంది. అండ్ దీని సౌండ్ కూడా, అంటే మన బ్లూటూత్ సౌండ్ కూడా బిలో 50% అయితే బాగుంటుంది. 30% వరకు అయితే క్లియర్గా వినిపిస్తుంది. ఎలాంటి హెల్త్ ఇష్యూ రాదు. ప్లస్ వాయిస్ క్వాలిటీ, దానికి సంబంధించిన బేస్ క్వాలిటీ అవన్నీ బ్యాలెన్స్ మోడ్లో వస్తూ ఉన్నది. ఒకవేళ 30% మించితే మాత్రం వాయిస్ క్వాలిటీ మిస్ అవ్వడము. 50-60%కి ఒకవేళ వాల్యూమ్ రైజ్ అయినట్లయితే ఆటోమేటిక్గా మనం ఫోన్ కాల్ మాట్లాడేటప్పుడైనా కానీ, సాంగ్స్ వినేటప్పుడైనా కానీ, డ్రైవింగ్లో కానీ, నార్మల్గా కానీ
56% వెళ్ళినట్లయితే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సౌండ్ ఎక్కువ రావడము. ఒకవేళ 60కి మించినట్లయితే ఒక రకమైన తీగ సౌండ్ బాగా వచ్చి ఏదో గీసిన తీగ లెక్క రావడం అనేది జరుగుతా ఉంది. ఇందులో వచ్చేసి నేను అబ్జర్వ్ చేసింది క్లియర్‌గా. అండ్ వాయిస్ క్వాలిటీ కూడా బానే ఉంది ఫోన్ మాట్లాడటానికి. కాకపోతే చెప్పింది కదా! వాయిస్ అనేది ఎప్పుడైనా సరే వాల్యూమ్ అనేది 50% అయితేనే బావుంటుంది. 50కి మించితే మాత్రం మనం అంత వాయిస్ క్వాలిటీ అయితే మనం ఫీల్ కాలేము. సో, కొంచెం ఇబ్బందికైతే ఉన్నది. కొంచెం రిజర్వ్ చేసుకుంటే బావుంటుంది. కానీ వన్‌ప్లస్ మాక్సిమం ఎందులో చూసుకున్నా ఇంతే ఉంది వైర్‌లెస్‌లో అయితే. వైర్ నెక్ బ్యాండ్స్ అయితే కొంతవరకు అయితే బెటర్. కానీ ఇవేంటిదంటే ఎట్లా చేసినా గాని ఒక 3 నెలలు మాత్రం పర్ఫెక్ట్ పనిచేస్తది. అది కూడా 50% వాల్యూమ్ అయితేనే మాత్రం. అది మించినా మించకపోయినా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది. 3 నెలల తర్వాత మాత్రం దీంట్లో అసలున్న ప్రాబ్లమ్స్‌ని బయటపడతా ఉంది. కనెక్షన్ ఇష్యూ గానీ, లేకుంటే ఛార్జింగ్ ఇష్యూ గానీ, లేకుంటే కొన్నిసార్లు టచ్ సెన్సార్ ఇష్యూ గానీ, లేకుంటే కొన్నిసార్లు కేస్ క్లోజ్ చేసినాక కూడా ఆటోమేటిక్‌గా ఫోన్ కనెక్షన్ అయి ఉన్నట్టు చూపియడము. అంటే మనం ఇట్లా కేస్ క్లోజ్ చేసి ఉన్నామనుకోండి. ఇక్కడ మన ఫోన్ వచ్చిందనుకోండి. అప్పుడు ఆటోమేటిక్‌గా మన ఫోన్ కాల్స్ కేస్‌కెళ్ళిపోవడం. మనం ఇక్కడ చూసుకోవాలి మళ్ళా. బ్లూటూత్ ఆప్షన్ వచ్చి మళ్ళా నార్మల్ ఫోన్ కనెక్ట్ చేసుకునేలా సెట్టింగ్స్ చేసుకోవడం లాంటివి అయితే సెట్టింగ్స్ అనేవి మార్చుకోవాల్సి వస్తుంది. సో, ఇదొకటి ఇష్యూ అయితే కొన్ని రోజుల తర్వాత మనం ఫేస్ చేస్తాము. స్టార్టింగ్ మాత్రం అంత పర్ఫెక్ట్ అనిపిస్తుంది. కానీ ఒక 2, 3 నెలలు దాటితే మాత్రం ఇబ్బంది అయితా ఉంది. అండ్ వీళ్ళ తరపున వచ్చేసి బ్రాండ్‌కి 1 ఇయర్ వారంటీ కూడా ఇస్తున్నారు. దీనికి సంబంధించిన వస్తువుకి ఏమైనా మనం దగ్గరున్న వన్‌ప్లస్ సర్వీస్ సెంటర్‌కి వెళితే వాళ్ళు చేస్తారనమాట. బిల్ అండ్ బాక్స్ కంపల్సరీ ఉండాలి. అవి లేకపోయినా మాక్సిమం వీటిన్న బార్‌కోడ్‌తో కూడా వాళ్ళు మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసి చేస్తారు. ఇన్ వారంటీలో అయితే దాని తర్వాత ఏమైనా ఇష్యూ ఉంటే ఔట్ ఆఫ్ వారంటీ అయితే కొంచెం ఇష్యూ అవుతుంది. అండ్ కొన్నిసార్లు ఏందంటే బాక్స్ ఉంది కదా! ఇలా క్లోజింగ్ అప్పుడైతే నాకు కొంచెం ఇబ్బంది అయితా ఉంది. సో, ఇది ఎక్కువసేపు తీసి మోయడం వల్ల కావచ్చు. స్టార్టింగ్‌లో అయితే మంచి సౌండ్ వచ్చింది. ఇప్పుడు అలా ఏం రావట్లేదు. కొంచెం ఇబ్బంది అయితా ఉన్నది. దీంట్లో వచ్చేసి గేమ్ మోడ్ అని, నార్మల్ మోడ్ అని, బ్యాలెన్స్ మోడ్ అని 3 మోడ్స్ ఉంటాయి. గేమ్ మోడ్‌లో అయితే నాకు అంత పర్ఫెక్ట్ అనిపియలేదు. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఫోన్‌లో గేమ్స్ ఆడుతా ఉంటామో, ఇక్కడ జరిగే సౌండ్ అనేది యాజ్ ఇట్ ఈస్‌గా ఆన్ టైమ్ అయితే ఇందులో డెలివరీ అవ్వట్లేదు. కొంచెం లేట్ అయితా ఉన్నది. సో, గేమ్ మోడ్ అంత మంచిగా అనిపియలేదు నాకు దీంట్లో బ్లూటూత్ వచ్చేసి. అండ్ ఇంకొకటి ఏంటిదంటే బ్యాలెన్స్ మోడ్ ఓకే. కానీ వాల్యూమ్ అనేది కంట్రోల్ ఉన్నంత వరకు మాత్రమే. ఇందులో ఏ మోడ్ వాడినా గానీ. వచ్చేసి హేమెల్డ్ అనే యాప్ ద్వారా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. లేదా మన ఇక్కడ టచ్‌లో మన సెట్టింగ్స్ చేసుకుంటాం కదా! దాని ద్వారా కూడా దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. 1699 తీసుకున్నాను. సో, ప్రెజెంట్ వచ్చేసి దీని రేటు 1399 ఉందంటే 1400కైతే ఉన్నది ఆన్‌లైన్‌లో అయితే. ఆఫ్‌లైన్‌లో కూడా మేబీ అదే ప్రైస్ ఉండొచ్చు. ఒక 50, 100 గ్యాప్ తోటైతే. 23వ తారీఖు 10 నెల 2025 నాటికైతే దీని ప్రైస్ ఆన్‌లైన్‌లో వచ్చేసి రూ. 1399 ఉంది. సో, ఈ ప్రైస్‌కైతే తీసుకోదగ్గదే. దీన్ని కట్టు వాడినట్లయితే 1.5 రోజైతే వస్తది. హెవీ వాడినా గానీ ప్రెజెంట్ అయితే ఈ ప్రైస్‌కైతే ఓకే. వాల్యూ అని చెప్పేసి అంటా నేనైతే. సో, ఇంకా క్లియర్ చెప్పడానికైతే ఇది చూపిస్తున్నాను. సో, ఇందులో వచ్చేసి కలర్ ఆప్షన్ వచ్చేసి మొత్తం 5 కలర్‌లయితే ఆప్షన్స్ ఉన్నవి. ఒకటొచ్చేమో మిస్టరీ గ్రే అంట. అంటే ఇప్పుడు వైట్ కలర్ సింపుల్ చెప్పాలంటే. ఇంకోటి డీప్ గ్రే అంటే బ్లాక్ కలరు. ఇంకోటేమో ట్రిపుల్ బ్లూ. ఇంకోటేమో యాష్ బ్లాక్ అంటే అది కూడా బ్లాక్ కలర్ అన్నమాట. పెద్ద డిఫరెన్స్ అవ్వట్లేదు. కానీ ఇది కొంచెం వేరేలా అవ్వబడుతుంది అంతే. చిన్న చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఇది వచ్చేసి ఔరా బ్లూ. సో, నాకైతే వైట్ బెటర్ అనిపించింది. మనం హెవీగా ఎండలో వాడుతున్నాము. బయట వాతావరణానికైతే వైట్ సజెస్ట్ చేస్తా నేను. లేదు మనం నార్మల్‌గా ఎక్కడ ఇండోర్‌లో వాడుతున్నాము. ఇంట్లో అంటే ఎక్కడ ఆఫీస్ వర్క్ లాంటి దాంట్లో వాడుతున్నాం అనుకున్న వాళ్ళకి మాత్రం ఈ బ్లాక్ అయితే సెట్ అయిపోతా ఉంటది. సో, ఇది వచ్చేసి బ్లూటూత్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో, ఏదైనా వాడకుండానే చెప్పొద్దు కాబట్టి వాడే చెప్తున్నాను. సో, దీంట్లో మెయిన్ వచ్చేసి ఏ బ్రాండ్ కించపరిచేదానికో, హైలైట్ చేసేదానికైతే కాదనే విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మనం ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ అంటే అమెజాన్ గానీ, ఫ్లిప్‌కార్ట్ లాంటి వాటిలో చూసుకున్నట్లయితే మనం ఒకవేళ వారంటీ క్లెయిమ్ చేసేదానికి ఏమైనా ఇబ్బంది ఉన్నప్పుడైతే వాళ్ళకి రిటర్న్ ఇస్తాం కదా! వారంటీ క్లెయిమ్ చేసినప్పుడు రిటర్న్ ఇచ్చేయాలి. అప్పుడు బాక్స్ క్లీన్‌గా ఉంచుకోవాలి. బిల్ బాక్స్ మాత్రం ఖచ్చితంగా ఉంచుకోవాలి. 1 ఇయర్ వారంటీ ఉంటుంది కాబట్టి సో, దాన్ని బట్టి జాగ్రత్తగా తీసుకొని వాడుకోండి. థాంక్ యూ.